గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంకే కార్ వ్లాగ్స్. సో గత 23 సంవత్సరాలుగా యూత్ని, పొలిటీషియన్స్ని, బిజినెస్ మ్యాన్స్ని అట్రాక్ట్ చేసిన వెహికలే మహీంద్రా స్కార్పియో. సో మహీంద్రా అయితే రీసెంట్గా స్కార్పియో అనే వెహికల్ అయితే లాంచ్ చేసింది. సో అది ఈరోజు మనము రివ్యూ చేయడానికి అయితే తీసుకురావడం జరిగింది. సో ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు అండ్ ఇంజన్ కెపాసిటీ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయి ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ముందుగా మీకు ఫ్రంట్ పోర్షన్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ముందుగా డ్యూయల్ బ్యారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో క్రోమ్ ఎలిమెంట్స్ అయితే మనకి చూడొచ్చు. మొత్తం కూడా మనకి ఇది టాప్ అండ్ వెహికల్ కాబట్టి క్రోమ్ ఎలిమెంట్స్ అయితే మనకి ఫుల్గా ఉంటాయి ఇందులో. సో మనకి సిక్స్ వర్టికల్ సిగ్నేచర్ క్రోమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మహీంద్రా లోగో కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో కింద చూస్తే మనకి దీంట్లో 360 డిగ్రీస్ కెమెరా లేదు. సో ఫ్రంట్ కెమెరా అయితే మనకి ఈ కింది భాగంలో ఇచ్చారు. అలాగే మనకి బంపర్ వచ్చేసి మనకి హనీ రంప్ మోడల్లో మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చూస్తే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ మనకి ఇందులో ఇచ్చారు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఎయిర్ కర్టెన్స్ అయితే ఇందులో ఇచ్చారు. ఇది వెహికల్ స్టెబిలిటీ కోసం అయితే ఉపయోగపడుతుంది. అలాగే మనకి 2 సెన్సార్స్ అయితే ఫ్రంట్ సైడ్లో ఇచ్చారు. అలాగే మనకి స్కిడ్ ప్లేట్ కూడా గ్రే కలర్లో అయితే స్కిడ్ ప్లేట్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇంజన్ కూడా మనం ఒకసారి చూద్దాము. సో బానెట్ మనం ఓపెన్ చేద్దాం. మహీంద్రాలో బిల్ట్ క్వాలిటీ పరంగా చూస్తే మనం ఎంత బిల్ట్ క్వాలిటీ ఎలా ఉందనేది అయితే ఒక్కసారి మీరు బానెట్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. సో ఎంత బరువుగా ఉందంటే చాలా బరువుగా ఉంది. మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఒకసారి ఇలా ఒక 10 టైమ్స్ అంటే ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎక్సర్సైజ్ అయితే అయిపోతుంది. సో ఒకసారి చూద్దాం. ఇంజన్ కూడా 2.2 లీటర్ ఇంజన్. సో చూడొచ్చు, ఇది డీజిల్ ఇంజన్, మనకి ఆల్మోస్ట్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్. ఇది ఇంజన్ ఇక్కడ మనకి వచ్చేసి మనకి వాటర్ వైపర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడ చూస్తే కూలెంట్ ఆయిల్ సంబంధించింది ఉంది. అండ్ మనకి బ్యాటరీ అయితే రైట్ సైడ్లో అమర్చారు ఇక్కడ బ్యాటరీ. సో ఇంజన్ పరంగా అయితే చాలా హెవీగా ఉంది ఇంజన్ మాత్రం. సో మనకి ముందు చూస్తూ మాత్రం మనకి రెయిన్ వచ్చినప్పుడు ఆటో సెన్సింగ్ వైపర్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ 2 వాషర్స్ ఇచ్చారు. మామూలుగా మనకి 1 వాషర్ అయితే ఉంటుంది చిన్న కార్లలో, బట్ ఇది పెద్దది వెహికల్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి 2 వాషర్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఆటోమేటిక్ రెయిన్ సెన్సార్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మనం ఈవెన్ సైడ్ ప్రొఫైల్ కూడా చూద్దాం. డైమండ్ కట్ వీల్స్ కానీ మనం సైడ్ ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. సో ఒకసారి మనం సైడ్ ప్రొఫైల్ చూస్తే మనకి 255/60 R18 డైమండ్ కట్ వీల్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బాడీ క్లాడింగ్ చూడొచ్చు. మనకు టైర్ పైన బాడీ క్లాడింగ్ కూడా మనకి ఇందులో ఇచ్చారు. సో ఇందులో చూస్తే మనకి ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు. అలాగే ఇందులో 360 డిగ్రీస్ కెమెరా లేదు. సో దిస్ ఈజ్ అంటే యూజ్డ్ ఫర్ ది సైడ్ ఇండికేటర్. దీంట్లో అయితే మనకి సైడ్ ఇండికేటర్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం చూస్తే డోర్ హ్యాండిల్స్ కూడా మనకి సేమ్ బాడీ కలర్లో ఉన్నాయి, బట్ క్రోమ్ ఎలిమెంట్స్ అయితే మనకి బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిక్వెస్టర్ సెన్సార్ ప్యాసింజర్స్ అయితే రిక్వెస్టర్ సెన్సార్ ఇవ్వలేదు. సో మీకు బాడీ మీద ఇక్కడ డోర్ మీద క్రోమ్ ఎలిమెంట్స్తో అయితే మనకి గార్నిష్ చేయడం జరిగింది. అలాగే రైట్ సైడ్ చూసుకున్నా ఇక్కడ చూసుకున్నా కూడా. అండ్ మనం అన్లాక్లో ఉన్నప్పుడు మనకి డీజిల్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి మనం ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో 57 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే స్కార్పియోలో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి బ్లూ లింక్ కూడా మనకి ఇందులో రైట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ R18 డైమండ్ కట్ అలైస్ లోపల కూడా మనకి మహీంద్రా లోగో అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బీడింగ్ ఫ్రంట్ టు బ్యాక్ వరకు ఇక్కడ వరకు కూడా మనకి బీడింగ్ ఇచ్చారు. సో మనకి 3 రోస్ కాబట్టి ఈవెన్ విండో కూడా మనకి ఇక్కడ 3rd విండో కూడా మనకి ఈ బీడింగ్ అయితే క్రోమ్ ఎలిమెంట్స్ అయితే గార్నిష్ చేశారు. అలాగే మనం చూడొచ్చు పైన రూఫ్ రైల్స్ కూడా మనకి చాలా, అంటే నా హైట్ వచ్చేసి 5.7, ఆల్మోస్ట్ 6 ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా అందేలాగా లేదు. సో ఇంత రూఫ్ రైల్ అయితే హెవీగా ఉంది. అలాగే సో దీని డైమెన్షన్ పరంగా చూస్తే లెంత్ వచ్చేసి 4662 mm, విడ్త్ పరంగా చూస్తే 1917 mm, హైట్ పరంగా చూస్తే 1857 mm. సో వీల్ బేస్ వచ్చేసి 2750 mm అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 187 mm అయితే ఇచ్చారు. ఒకసారి ఈవెన్ బ్యాక్ వ్యూ కూడా చూద్దాం. సో రేర్లో ఏమేమి ఫీచర్స్ అయితే ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఒకసారి రేర్ సైడ్ చూస్తే మనకి రేర్ సైడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో వర్టికల్గా మనకి ఇక్కడ ఇందులో ఇచ్చారు. సో మనకి డీఫాగర్ లైన్స్ ఇచ్చారు. అలాగే రేర్ వైపర్ ఇచ్చారు, మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇచ్చారు. సో రేర్ స్పాయిలర్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో నేను పైన చూడొచ్చు. సో షార్క్ ఫిన్ యాంటీనా కూడా మనకి పైన అయితే షార్క్ ఫిన్ యాంటీ ఇచ్చారు. సో మహీంద్రా లోగో ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి బ్యాక్ రేర్ కెమెరా కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో స్కార్పియో ఎన్ బ్రాడ్జింగ్ కూడా, సో ఈ రెడ్ కలర్ స్కార్పియో ఎన్ బ్రాడ్జింగ్ కూడా మనకి ఇందులో ఇచ్చారు. సో బ్యాక్ 2 సెన్సార్స్ అయితే మనకి ఇందులో ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మీకు రిఫ్లెక్టర్స్ ఉంటాయి. అండ్ ఈ క్రోమ్ గ్రిల్ అయితే ఇక్కడ గార్నిష్ చేశారు. మీరు బ్యాక్ ఈవెన్
బంపర్ కూడా మనకి స్కిడ్ ప్లేట్తో ఇవ్వడం జరిగింది. సో మనకి ఈవెన్ స్పేర్ వీల్ అయితే మనకి కింది భాగంలో అయితే మనకి స్పేర్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి ఈవెన్ బ్యాక్లో రిక్వెస్టర్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 460 లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంది. సో మీరు థర్డ్ రో ఇలా ఉంటే మాత్రం అంటే థర్డ్ రో ఉంటే మాత్రం మనకి ఆల్మోస్ట్ చాలా తక్కువ స్పేస్ అయితే ఉంటుంది. సో దీన్ని 60:40 రేషియోలో అయితే మనము ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆల్మోస్ట్ 460 లీటర్ బూట్ స్పేస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది బ్యాక్ వ్యూ. ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం. ఇంటీరియర్లో ఏమేమి ఫీచర్స్ అయితే ఉన్నాయైతే ఇంటీరియర్ చూద్దాం. సో ఒకసారి ఇంటీరియర్ పార్ట్ అయితే చూద్దాం. మనకి డ్రైవర్ సైడ్ అయితే రిక్వెస్టర్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. సో మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడైతే హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఎస్యూవీ ఎక్కువ హైట్లో ఉంటుంది కాబట్టి మనకి మామూలుగా అయితే ఇక్కడ ఫుట్ రెస్ట్ ఇస్తారు మీరు తీసుకున్నప్పుడు. దీనికి ఫుట్ రెస్ట్ అయితే ఇప్పుడు లేదు. సో మనం సీట్లో చూస్తే సీట్ అడ్జస్ట్మెంట్ అయితే మనకి రైట్ సైడ్ ఇచ్చారు. సో సీట్ అడ్జస్ట్ మనకి ఇక్కడ ఓవర్వేమ్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ బటన్ నాబ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఓవర్వేమ్ ఆటో ఫోల్డబుల్ లైక్ మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి అయితే ఇక్కడ మనకి బటన్స్ ఇచ్చారు. 4 పవర్ విండోస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే లాక్ అన్లాక్ బటన్ కూడా మనకి ఇందులో ఇచ్చారు. సో ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ ఇవ్వడం జరిగింది. సో క్రోమ్ ఎలిమెంట్స్తో మనకి డోర్ ఓపెన్ చేసేది అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనము గ్రే కలర్లో మనకి ఇక్కడ హ్యాండిల్ కూడా ఇచ్చారు సో ఓపెన్ చేయడానికి. అలాగే మనకి బాటిల్ హోల్డర్ కూడా మనకి ఇందులో ఇవ్వండి. సో మనకి సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మాన్యువల్ అయితే లేదు ఇందులో. సో మనము ఇది బ్యాక్ వెళ్ళడానికి అండ్ ఫ్రంట్ వెళ్ళడానికి అయితే ఇందులో ఉంది. అండ్ ఈవెన్ రిక్లైనింగ్ కూడా సంబంధించినది ఈ నాబ్ ఈ బటన్ వచ్చేసి రిక్లైనింగ్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బానెట్ ఓపెన్ చేయడానికి అయితే లివర్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో హై బీమ్ లో బీమ్ సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనం ఫ్రంట్లో చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ ఈ టాప్ అండ్ వెహికల్. సో మహీంద్రా స్టీరింగ్ పైన మహీంద్రా లోగో ఉంది. సో మనకి రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వాల్యూమ్ బటన్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి లెదర్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. ఈవెన్ స్టీరింగ్ కూడా. సో మీరు డిజిటల్ క్లస్టర్ చూసుకోవచ్చు. 8 ఇంచ్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి డిజిటల్ క్లస్టర్లో చాలా ఆప్షన్స్ అయితే చూపెడుతున్నాయి. ఫ్యూయల్ ఎకానమీ సంబంధించినవి కావచ్చు, ట్రిప్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే మనకి కొన్ని వార్నింగ్ బటన్స్ కూడా మనకి అందులో చూపెడతాయి. సో ఫ్యూయల్ ఇన్ఫో కూడా చూడొచ్చు మీరు. యావరేజ్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది పర్ లీటర్ అనేది అయితే మనకి అందులో ఇచ్చారు. సో ముందర డాష్ బోర్డ్ చూస్తే మనకి బ్లాక్ కలర్లో ఇచ్చారు. అది కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో దీంట్లో రేడియో, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, మ్యూజిక్ సంబంధించిన బటన్స్ కానీ, ఫోన్ బ్లూటూత్ సంబంధించిన బటన్స్, నావిగేషన్ అండ్ అప్లికేషన్స్ కూడా మనకి అందులో అవైలబుల్గా ఉన్నాయి. సో కింద చూడవచ్చు మనము 4 ఏసీ వెంట్స్ ఇచ్చారు. అలాగే 12 స్పీకర్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ సోనీ స్పీకర్స్ ఇందులో ఇచ్చింది. చాలా అద్భుతంగా వస్తుంది. అలాగే కిందికి చూస్తే మనకి ఏసీ కంట్రోల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఏసీ కంట్రోల్స్ బటన్స్ అయితే ఇందులో ఇచ్చారు. సో ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే కింద చూస్తే SOS బటన్ అండ్ రేర్ కెమెరా సంబంధించిన బటన్ అండ్ మనకి హజార్డ్ లైట్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో కింద చూస్తే మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ సంబంధించింది ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. మనకి రైట్ సైడ్లో USB పోర్ట్స్ అయితే ఆల్మోస్ట్ 4 USB పోర్ట్స్ అయితే మనకి ఇందులో ఇచ్చారు. అలాగే వైర్లెస్ ఛార్జర్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. సో ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. సో మీరు గేర్ నాబ్ చూడొచ్చు. ఇందులో 6 స్పీడ్ అండ్ ఈవెన్ రివర్స్ గేర్ సంబంధించిన ఆప్షన్స్. సో ఇందులో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇవ్వలేదు, హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. అలాగే 2 కప్ హోల్డర్స్. సో మనకి కప్ హోల్డర్స్తో పాటుగా మనకి ఆర్మ్ రెస్ట్ కూడా మనకి సాఫ్ట్ టచ్తో ఆర్మ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది అంటే 2 మెంబర్స్కి ఆర్మ్ రెస్ట్ ఉపయోగపడుతుంది. సో అంత స్పేషియస్గా ఉంది. డాష్ బోర్డ్ కింద చూస్తే మనకి కొంత సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్కార్పియో ఎన్ అని బ్రాడ్జింగ్ కూడా ఇచ్చారు. కింద మీకు గ్లవ్ బాక్స్ కూడా యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే మనకి గ్లవ్ బాక్స్లో ఉంది. సో లెఫ్ట్ సైడ్లో మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రంట్ సైడ్ ఉన్నవి. మనం ఒకసారి బ్యాక్ సైడ్ సెకండ్ రోకి అయితే వెళ్ళి చూద్దాం. సెకండ్ రోలో టై సపోర్ట్, నీ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సెకండ్ రోలో చూస్తే సెకండ్ రో ఈవెన్ రిక్లైనర్ అయితే కొంచెం వెనకకైతే వెళ్తుంది. సో మనం చూసుకోవచ్చు. ఈవెన్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. సో నాకు ఫ్రంట్ రోలో నేను చూసారు, చాలా స్పేషియస్గా ఉంది. సెకండ్ రోలో కూడా నాకు ఈవెన్ చాలా నీ రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. అలాగే టై సపోర్ట్ చూడొచ్చు, టై సపోర్ట్ ఉంది. అండ్ హెడ్ రూమ్ కూడా నాకు ఈవెన్ స్పేస్ అయితే హెడ్ రూమ్ కూడా స్పేస్ ఉంది. సో ఇందులో 2 హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఒకటి చైల్డ్ అంటే చిన్నగా ఉంది, ఇది చైల్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. సెకండ్ రోలో ఈవెన్ ఏసీ వెంట్స్ అయితే 2 ఏసీ వెంట్స్ ఇచ్చారు. అలాగే మనకి ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఫ్యాన్ స్పీడ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిపిన్ పోర్ట్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే క్యాబిన్ లైట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో గ్రాబ్ హ్యాండిల్స్ అండ్ హుక్ కూడా మనకి ఇందులో సెకండ్ రోలో ఇచ్చారు. థర్డ్ రో కూడా 2 మెంబర్స్, అది యాక్చువల్గా 3 మెంబర్స్ ఉంటే మనకి చాలా అంటే స్పేస్ అయితే ఉండదు.
అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. సో 2 మెంబర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా మనం అందులో కూర్చోవచ్చు. సో ఒకసారి డ్రైవ్ చేసి అయితే చూద్దాం. సో దీంట్లో ఏంటి, దీని పవర్ ఎంత, టార్క్ ఎంత చూస్తే మనకు ఆల్మోస్ట్ 149.14 కిలోవాట్ అయితే మనకి టర్బో పెట్రోల్ డీజిల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టంలో అంటే TGDI పెట్రోల్ అయితే ఉంటుంది. అలాగే డీజిల్లో చూస్తే 2.2 లీటర్ ఇంజన్ ఇది 128.6 కిలోవాట్ పవర్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే 370 న్యూట్రన్ మీటర్ టార్క్ అయితే ఇందులో జనరేట్ అవుతుంది. సో ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్. సో ఇవి 2 కూడా ఉన్నాయి. అలాగే మనకి సో దీని 2 కూడా మనకి అంటే ఫ్రంట్ అండ్ రేర్ 2 కూడా మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్సే ఉంటాయి. ఫ్రంట్ అండ్ రేర్ కూడా డిస్క్ బ్రేక్సే ఉంటాయి. సో మనకి ఈవెన్ ఇందులో వెంటిలేటెడ్ సీట్స్ కూడా మనకి ఫ్రంట్ రోలో డ్రైవర్కి అండ్ కో ప్యాసింజర్కి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ARAI ప్రకారము దీని మైలేజ్ వచ్చేసి డీజిల్ ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్, అలాగే పెట్రోల్ ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ అయితే ఆ రేంజ్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో మనకి మాన్యువల్ అంటే లైక్ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం మనకి ఆల్మోస్ట్ 9 to 10 కిలోమీటర్స్ అయితే మనకి ప్రాక్టికల్గా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి మనం స్పీకర్ కూడా ఈవెన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఆన్ చేసి చూద్దాం ఒకసారి. సో మన మ్యూజిక్ సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ సోనీ స్పీకర్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి సస్పెన్షన్స్ వైజ్గా చూస్తే కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. అంటే సస్పెన్షన్స్ కూడా మనకి ఈవెన్ మీరు ఎంత ఆఫ్ రోడింగ్ వెళ్ళొచ్చు ఈ వెహికల్తో. ఆల్మోస్ట్ మహీంద్రా వెహికల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళొచ్చు. XC70 కావచ్చు, స్కార్పియో ఎన్ కావచ్చు, అలాగే ఇప్పుడు వచ్చిన వెహికల్స్ కూడా థార్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆఫ్ రోడింగ్కి యూజ్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఇలా 370 న్యూట్రన్ మీటర్ పవర్ టార్క్ అంటే సో మీరు ఆఫ్ రోడింగ్కి వెళ్ళినా కూడా చాలా అద్భుతంగా వెళ్ళొచ్చు దీంట్లో. సో ఈ IRBM కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. IRBM చూసుకోవచ్చు మనకి. సో దీంట్లో వన్ ఆఫ్ ద స్పెషల్ ఫీచర్ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో SUVలో ఫస్ట్ అలెక్సా బిల్డెడ్ ఫీచర్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఇందులో. సో మనకి ఈ వెహికల్ ప్రొవైడ్ చేసిన వాళ్ళైతే నియాన్ మహీంద్రా చందానగర్ వాళ్ళు. సో వీళ్ళకి సిటీలో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మీరు కాంటాక్ట్ నెంబర్ కోసము డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ మెయిల్ ID కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు టెస్ట్ డ్రైవ్ కోసం కానీ బుకింగ్ కోసం కానీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ని, మీ సజెషన్స్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ ఏ వెహికల్ రివ్యూ చేయాలో కూడా మీకు కమెంట్ రూపంలో తెలియజేస్తే ఆ వెహికల్ నేను రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను కంపల్సరీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.